రాత్రి శ్రీనివాస మంగాపురం లాగ్ చూసాము. జయకృష్ణ కాన్ఫిడెన్స్ చూస్తే ఒక్కసారిగా అసలు ఈ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ అందరూ ఇమిడిపోయి ఉన్నారు ఇతల్లో. ఇది కొత్తగా ఇవాళ మూవీ స్టార్ట్ చేసినట్లేదు. 350 సినిమాల ఎక్స్పీరియన్స్ ఇతనికి వాళ్ళ తాతగారి ద్వారా డిఎన్ఏలో వచ్చేసింది. అద్భుతమైన ఆ ఎక్స్పీరియన్స్, ఆ యొక్క చరిత్ర, ఆ యొక్క భావోద్వేగాలు అన్నీ కలగలుపుకొని అతను ఎంతో బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ ఉంటే చూస్తున్నారు కదా వెండి ఇక్కడ నిజంగా కళ్ళుకి చాలా ఇంపుగా ఉంది. ఈ కుర్రోడు ఇవాళ సినిమా ఇండస్ట్రీలోకి రాకపోతే ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చూడండి. మహేష్ బాబు గారు 2-3 సంవత్సరాలకు ఒకసారి సినిమా చేస్తున్నారు. 50 సంవత్సరాలకి అడుగెట్టారు. తర్వాత మన నాని, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ కూడా 40 సంవత్సరాల ఏజ్లోకి వచ్చేసారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ వెళ్తున్నారు కానీ వాళ్ళు కూడా 40కి వచ్చేసింది. చిరంజీవి గారు 70లో ఉన్నారు. బాలకృష్ణ గారు 65లో ఉన్నారు. తర్వాత నాగార్జున గారి గురించి అడగద్దు, వెంకటేష్ గారు సరే. ఇప్పుడు ఇలాంటి జయకృష్ణ లాంటి హీరో అసలు తెలుగు తెరకు ఉన్నాడా? అలాగే బాలకృష్ణ గారు అబ్బాయి మోక్షజ్ఞ అయితే వచ్చే ఛాన్సే లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో హీరోలు తక్కువ కాపోతున్న పరిస్థితుల్లో ఉన్న తెలుగు ఇండస్ట్రీకి ఒక సూపర్ స్టార్ కృష్ణ ఫీచర్స్ తోటి, మహేష్ బాబు గ్రేస్ తోటి, కృష్ణ గారి కాన్ఫిడెన్స్ తోటి, రమేష్ బాబు గారి డ్యాన్స్ తోటి ఏంటి